ఇంతకీ ఈ ముద్ర దేనికి అంటే, ఈ ముద్రతో మన నాసికని మనం మూసివేయాలి. ఇలా మూసివేసినప్పుడు ఎడమ భాగాన్ని ఈ 2 వేళ్ళు మూస్తున్నాయి. అంటే చివరి వేళ్ళనమాట. ఈ కుడి నాసికని, నాసికా రంధ్రాన్ని ఈ బొటనవేలు ఇలా మూసి ఉంచుతోంది. ఇలా మనం నాసికని మూయాలి. ఆ తర్వాత ఎడమ నాసికని తెరవాలి. తెరిచి ఈ ముక్కు ద్వారా గాలి పీలవాలి. పీల్చి తర్వాత కుడి ముక్కు ద్వారా గాలి వదలాలి. తిరిగి మళ్ళీ ఇదే ముక్కు ద్వారా గాలి పీల్చి ఈ ముక్కు ద్వారా గాలి వదలాలి. ఇలా ఎందుకు వదలాలి అనంటే, పీల్చే గాలి మన చేతుల్లో ఉంది, వదిలే గాలి మన చేతుల్లో లేదు కనుక పీల్చే గాలి కన్నా వదిలే గాలిని అధికంగా వదిలేలాగా ఒక ప్రక్రియని మన పూర్వీకులు మనకి ఏర్పాటు చేసి పెట్టారు. ఇందులో మనం మొదట ఎడమ నాసిక ద్వారానే గాలి పీల్చాలి. ఎందుకంటే మన ఎడమ నాసిక ద్వారా కుడి మెదడుకి మనం అనుసంధానం అవుతామన్నమాట. అంటే కనెక్ట్ కాబడతామన్నమాట. దానికి దీనికి లంకె ఉంది. ఎంత నిష్పత్తిలో గాలి పీల్చాలి అనేది కూడా ఒక విశేషమైనటువంటి లెక్క. ఈ ప్రాణాయామానికి లెక్క ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్పినా ఎప్పుడూ కూడా శాస్త్రీయమైనటువంటి లెక్క ఒకటి ఉంది. ఇవాళ మనం సెకండ్స్ అంటున్నాం కానీ పూర్వం సెకండ్స్ పద్ధతి లేదు. మాత్ర అన్నది లెక్క. మాత్ర అంటే 3 సార్లు కను రెప్పలు వేసిన కాలాన్ని ఒక మాత్రగా చెప్పారు. అలాంటి 4 మాత్రలతో గాలి పీల్చి 8 మాత్రలతో గాలిని విడిచిపెట్టమన్నారు. ఎప్పుడూ కూడా 8వ ఎక్కం మనకి బాగా రావాలి ప్రాణాయామం చేయాలి అంటే. ఎందుకంటే లెక్కంతా కూడా 8తో తూగి ఉంది. ఎందుకయ్యా అంటే ప్రాణాయామం అంతా కూడా ఒక ఛందస్సుతో నిమిడీకృతమై ఉంది కనుక. ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవత దేవి గాయత్రీ ఛందః ప్రాణాయామై వినియోగ అని చెప్పబడింది. కనుక ప్రాణాయామానికి ఛందస్సు గాయత్రీ ఛందస్సు. గాయత్రి ఛందస్సు. ఆ గాయత్రి ఛందస్సు 24 అక్షరాలు ఉంటాయి గాయత్రి. ఒక గాయత్రిలో ప్రతిపాదానికి కూడా 8 అక్షరాలు ఉన్నాయి. కనుక గాయత్రి ఎప్పుడు 8 సంఖ్యతో కూడి ఉంటుంది. ప్రాణాయామం యొక్క శ్వాస గతిని కూడా 8తో మనం కుదిస్తూ పెంచుకుంటూ వెడుతూ ఆ 8 చైతన్యంతో మనం అనంతతత్వాన్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ 8 అనేటువంటి పదానికి అంటే సంఖ్యకి ఒక విశేషమైనటువంటి అవగాహన మనకి కావాలి. ఎందుకంటే అష్ట దిక్కులు మనకున్నాయి. దిక్కులు 4 అయినా ఆ దిక్కులలో సూక్ష్మంలోకి వెడితే అవి మళ్ళీ 8గా ఉన్నాయి. అందుకని 8 దిక్కులకి 8 దిక్పాలకులు ఉన్నారు, అష్ట దిక్పాలకులు ఉన్నారు. ఈ 8 దిక్కులు కూడా మన వశం అయితే అప్పుడు విశ్వం మన వశం అవుతుంది. అందుకని అసలు వాస్తవానికి వృత్తంగా ఉన్నటువంటి భూమికి దిక్కులేమిటి అంటే లేవు. కానీ వ్యావహారిక సత్యంలో మనం ఉన్నంతకాలం దిక్కులున్నాయి. వ్యావహారిక సత్యం మన హస్తగతం అయితే అప్పుడు పారమార్థిక సత్యమే అంత. అప్పుడు ఇంక అక్కడ దిక్కులు లేవు. కాబట్టి దిక్కులే లేనటువంటి ఈ విశాల విశ్వ చైతన్యంలో మనం మమేకం కావాలంటే మొదట పరిగణలోకి దిక్కుల్ని తీసుకున్నాం. కాబట్టి ఆ దిశలు 8 దిశలు. ఆ 8 దిశల్ని నిర్దేశించేది సంఖ్యాత్మకంగా 8 కనుక ఆ 8 దిశలకి ఒక పరమ చైతన్యాన్ని అనుగ్రహించేటువంటి మహా ఛందస్సుగా మనకి గాయత్రి ఆవిర్భవించింది అని మనం చెప్పచ్చు. అందుకని గాయత్రి మాతః ఛందస్సుల్లో అన్నిటికీ కూడా అన్ని ఛందస్సులకి కూడా మాత గాయత్రి ఛందస్సు. ప్రధానంగా 7, 8, 9 ఈ సంఖ్యలు విశేషమైనటువంటి అర్ధచైతన్యాన్ని దొరకబుచ్చుకుని మనకి విశాల విశ్వానికి విశ్వ చైతన్యానికి మనని చేరువ చేస్తున్నాయి. ఇలా మనం తత్వాన్ని అర్థం చేసుకోవాలి. కనుక 4:8 4:8 అనమాట. యాక్చువల్గా ఇది 1:2 రేషియోకే మనం చెప్పాలి ఎప్పుడు కూడాని. అంటే 4 సంఖ్యని అంటే 4 మాత్రల కాలం గాలిని పీల్చి 8 మాత్రల కాలం గాలిని వదిలే ప్రయత్నం మనం చేస్తే ప్రారంభంలో అది ఒక మంచి పద్ధతి అనమాట. అలా ప్రాణాయామాన్ని చేస్తూ మనం వెళ్ళాలి. ఇలా ఎన్నిసార్లు అని అంటే ఇలా 5 నుంచి మొదలుపెట్టి తర్వాత నెమ్మదిగా ప్రతి 2 రోజులకి 2 ఆవృత్తాలు చొప్పున పెంచుకుంటూ ఒకానొక మంచి ముహూర్తంలో 20 ఆవృత్తాల దాకా వెళ్ళచ్చు. ఇలా 20 ఆవృత్తాలు మనం పీల్చే గాలి 4 మాత్రలు, వదిలే గాలి 8 మాత్రలు. అంటే ఇలా అన్నమాట.
ఇలా గాలి పీల్చి వదిలిపెట్టాలి. అంటే పీల్చే గాలి నెమ్మదిగా సాగాలి, వదిలే గాలి నెమ్మదిగా సాగాలి. ఎక్కడి నుంచి గాలి పీల్చాలి అనేటువంటి సందేహాలు ఉంటాయి. ఈ గాలి పీల్చేటప్పుడు నాభి ప్రాంతం నుంచి పీల్చాలి. అలా పీలుస్తున్నప్పుడు ఊపిరితిత్తుల్ని మరీ బలంగా మనం వ్యాకోచింప చేయరాదు. వాటంతటా అవి ఉంటాయి. ఆ ఊపిరితిత్తుల భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తూనే అక్కడ ఒత్తిడి తీసుకురాకుండా గమనిస్తూ నెమ్మదిగా గాలి పీల్చాలి. నెమ్మదిగా గాలి పీలుస్తూ ఆ తర్వాత ఆ చైతన్యాన్ని గమనిస్తూ నాసికని మూసివేయాలి. ఇలా చేస్తున్న సమయంలో కొంతమందికి ఈ ముక్కు భాగంలో నుంచి పీల్చేటప్పుడు అనేక రకాల శబ్దాలు వస్తాయి ప్రారంభ దశలో. ఎందుకంటే అక్కడ నాడులు సరిగ్గా లేవు కనుక, మూసుకుని ఉన్నాయి కనుక ప్రారంభ దశలో అక్కడ ఆ గాలి పీలవడం అన్నది సహజంగా జరగదనమాట. అక్కడ ఇబ్బందిగా, అంటే కొన్ని రకాల ఇబ్బందులతో ఉంటుంది. ఆ ఇబ్బందిని నేను ఇక్కడ మీకోసం ప్రదర్శిస్తున్నాను. కొందరు సాధకులకి ఇలాంటి ఇబ్బంది ఉంటుంది. ఇలా ఇబ్బంది పడతారు. అలా చప్పుడు చేస్తూ గాలి పీల్చరాదు. కానీ ఒకవేళ వాడికి చప్పుడు అధికమవుతున్నప్పుడు, ఒకవేళ అక్కడ సమస్యగా ఉన్నప్పుడు, అక్కడ అడ్డుపడుతున్నప్పుడు, వారి యొక్క నాసికలో అడ్డు వారికి ఉన్నప్పుడు నెమ్మదిగా ఎరుకతో వాళ్ళు గాలి పీల్చే ప్రయత్నం చేస్తూ ఉంటే నెమ్మదిగా వారికి అభ్యాసం సులువవుతుంది. ఖచ్చితంగా చాలా అద్భుతంగా నాడీ శోధన ప్రాణాయామం గురించి చెప్పాను. ఇదే నాడీ శోధన ప్రాణాయామం గురించి నాకు అనుభవంలో ఒక ఆవిడ ఈ నాడీ శోధన ప్రాణాయామాన్ని క్రమేపీ పెంచుకుంటూ ఉదయం ఒక అర్ధగంట, మధ్యాహ్నం ఒక అర్ధగంట, ఇట్లా రోజుకి ఒక 3 గంటలు చేస్తూ తన క్యాన్సర్ని తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా విశేషమైనటువంటి విషయం అండి. క్యాన్సర్ని తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. సో అంత విశేషం అంటే నాడీ శోధనము అంటే బాడీ బ్యాలెన్సింగ్ అవుతుంది, నాడులు కణాల మధ్య బ్యాలెన్సింగ్ వస్తాయి. ఆటోమేటిక్ కణజాలంలో ఎప్పుడైతే బ్యాలెన్స్ వస్తుందో క్యాన్సర్ అనేది ఉండదు కదా. ఉండదు. కణాలన్నీ కూడా వాటంతటా అవే అందులో ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అవన్నీ కూడా శుద్ధం అవుతాయి కనుక కణశక్తి, అణుశక్తి, కణశక్తి అన్నీ కూడా ప్రస్ఫుటీకృతం అవుతాయి ఖచ్చితంగాను. ఇదేమిటంటే ఈ వదిలే గాలి ఎప్పుడు కూడా ఎంత నిష్పత్తిలో ఉండాలంటే ఇది చాలా విశేషంగా మనకి యోగశాస్త్రంలో చెప్పబడింది. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస యోర్గతిర్ విచ్ఛేద ప్రాణాయామ అనేది ప్రాణాయామ సూత్రం. ఇది పతంజలి మహర్షి మనకి తెలియచేసినటువంటి విధానం. అందుకని ప్రాణాయామం చేయాలి అనుకున్న వాళ్ళు మొదట శ్వాస పీల్చే గాలిని గమనించాలి, తర్వాత ప్రశ్వాస అంటే వదిలే గాలిని గమనించాలి. అంటే ప్రాణాయామం చేద్దాం అనుకునే వాళ్ళు 4 అంశాలని మనం ప్రాతిపదికగా తీసుకోవాలన్నమాట. ఇందులో ప్రధాన అంశం ఏమిటంటే మొదట పీల్చే గాలి, తరువాత వదిలే గాలి. ఆ తరువాత పీల్చే గాలికి వదిలే గాలికి మధ్యలో తెలియకుండానే కొన్ని మాత్రల కాలం అక్కడ, అంటే మాత్రల్లో కల్లా సూక్ష్మ మాత్రలు అన్నమాట, కాలం అక్కడ కొన్ని మిల్లీ సెకండ్స్ అంటారు ఇంగ్లీష్లో చెప్పాలి, కొన్ని మిల్లీ సెకండ్స్ గ్యాప్, అంటే ఆ రెండింటి మధ్య ఖాళీ ఉంది. అలాగే వదిలిన తర్వాత మళ్ళీ పీల్చే గాలిలో కూడా కొన్ని మిల్లీ సెకండ్స్ గ్యాప్ ఉంది అక్కడ. ఈ గ్యాప్ తెలియకుండానే కుంభకం అది. కానీ పీల్చిన తర్వాత వదిలేటువంటి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో కుంభకం అనేది ఉంది. అంటే అక్కడ రిటెన్షన్ అనేది ఉందన్నమాట. ప్రాణాయామంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే కుంభకం. అంటే అక్కడ శ్వాస పీల్చడం తర్వాత వదలడం లేకుండా, అసలు పీల్చడం వదలడం లేకుండా ఉండేటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో దాని పేరే ప్రాణాయామం అన్నమాట. ఇక్కడ కుంభకం, కేవల కుంభకం పేరే అసలైన ప్రాణాయామం. అంటే అసలు గాలి పీల్చడం వదలడం అన్నది ఉండకుండా ప్రాణశక్తిగా ఉన్నటువంటి తత్వం పేరే ప్రాణాయామం అన్నమాట. అక్కడ పీల్చడం లేదు, వదలడం లేదు. మరి ఏముంది అయ్యా అంటే కుంభకం ఉంది. అందుకని పీల్చే గాలి తర్వాత వదిలే గాలి మధ్యలో అది అంతర్కుంభకం ఉంది. వదిలే గాలి తర్వాత మళ్ళీ పీల్చే గాలి సందర్భంలో అక్కడ బాహ్య కుంభకం ఉంది. అందుకని పీల్చే గాలి వదిలే గాలి మధ్యలో ఉన్నటువంటి వాయువుని అంతర్కుంభకం అన్నారు. వదిలే గాలి తర్వాత మళ్ళీ పీల్చే గాలి మధ్యలో ఉన్నటువంటి ఆ విరామాన్ని వాటికి ఒక పేరు నామకరణం చేసి దానిని బాహ్య కుంభకం అని చెప్పారు. ఈ అంతర్కుంభకం, బాహ్య కుంభకం ఈ రెండింటిపైన కూడా ఆధిపత్యం ఎవరైతే సాధిస్తారో వాళ్ళు ఇంతకంటే అతీతంగా వెళ్ళి అసలైనటువంటి కేవల కుంభక స్థితిలో వాళ్ళు నెలకొని ఉంటారు. ఇది అసలైనటువంటి పారమార్థికమైనటువంటి
విషయం అయి ఉంది. కాబట్టి బాహ్యాభ్యంతర స్తంభవృత్తిర్ దేశకాల సంఖ్యాభి పరిదృష్టౌ దీర్ఘ సూక్ష్మ. అంటే ఒక పత్తిని కనుక మనం తీసుకుని ఆ పత్తిని కనుక మనం అలా ఆ పత్తిని మనం సాగదీస్తే ఎలాగ అది వ్యాకోచిస్తుందో అలా మన శ్వాస కూడా వ్యాకోచిస్తుంది. పత్తి ఎలాగైతే సంకోచిస్తుందో అలా మన శ్వాస కూడా సంకోచిస్తుంది. కాబట్టి ప్రారంభ దశలో మన శ్వాసని పత్తిని దృష్టిలో ఉంచుకుని ఉదాహరణగా తీసుకుని పీల్చడం వదలడాన్ని అభ్యాసం చేయమని పూర్వీకులు చెప్పారు. ఎలా అయ్యా అంటే వదిలేటువంటి గాలి ఎంత దూరంలో మనం విడిచిపెట్టాలి అన్నది కూడా ఒక ప్రమాణం. అంటే మనం వదులుతున్నటువంటి గాలి 12 ఇంచెస్ అంటే 12 అంగుళాల దూరం అది వ్యాప్తం కావాలి. తర్వాత 24 అంగుళాలు, ఆ తర్వాత అంతకంటా దూరం 32 అంగుళాలు. అంటే నేను ప్రాథమికంగా నా చేతితో దాన్ని కరెక్ట్గా చెప్పలేదు నేను. ఈ చేతిని మనం కనుక ఇలా తీసుకుంటే ఈ చేతి ఎంత దూరం వ్యాప్తమై ఉందో ఇంచు అంతకి కొంచెం దూరం మనం పీల్చేటువంటి గాలి వ్యాప్తమై వస్తే అది రేచకంలో సిద్ధిని సాధించినట్టు అనమాట. అందుకని రేచకం అంత దూరం వ్యాప్తి చెందాలి, మనకి తెలిసి ఉండాలి ఆ రేచకం. అంటే పీల్చే గాలిని పూరకం అన్నారు, వదిలే గాలిని రేచకం అన్నారు. గాలి బంధింపబడితే దానిని కుంభకం అన్నారు. ఆ గాలి పీల్చేటప్పుడు వదిలేటప్పుడు మనకి తెలియబడకుండా దానంతట అదే కుంభింపబడితే దాని పేరే కేవల కుంభకం. అప్పుడు ఎప్పుడు గాలి పీలుస్తున్నామో తెలీదు, ఎప్పుడు గాలి విడిచిపెడుతున్నామో తెలీదు. ఈ తెలియనటువంటి స్థితి అసలైనటువంటి తెలివి. ఆ తెలియనితనమే అసలైన తెలిసిన తనం. ఆ తెలిసిన తనం పేరే జ్ఞానం, అదే మోక్షం. శ్వాసకి జ్ఞానానికి ఉన్న సంబంధం ఏంటి? ఇది చిక్కు ప్రశ్న లాంటిది, కానీ మంచి ప్రశ్న. శ్వాసకి జ్ఞానానికి ఉన్న సంబంధం సూర్యుడికి కిరణాలకే ఉన్న సంబంధం లాంటిది. సూర్యుడి యొక్క చైతన్యమే కిరణ రూపంగా ప్రకాశిస్తుంది. అలాగే ఈ అనంతమైనటువంటి జ్ఞానస్వరూపమే శ్వాస రూపంలో అభివ్యక్తీకృతమైంది. ఆ శ్వాస మూలాన్ని తెలుసుకుంటే మన సహజమైనటువంటి జ్ఞానంలో మనం నెలకొని ఉంటాం. అంతే. సూర్యుడు కిరణాలు అని రెండు వేరుగా లేవు కదా. సూర్యుడు కిరణాలు రెండు ఒకటే. ఆ సూర్యుడికి అస్తమయం కూడా లేదు, అది ఎప్పుడూ వెలుగుతూనే ఉంది సత్ స్వరూపంగా.